ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ రెడీ అవుతుంది, కానీ విత్ ఎవ్రీ యూనిట్ దే మేక్ ఎయిర్ లో పాయిజన్ అంటే పొల్యూషన్ కూడా రిలీజ్ అవుతుంది. మన కంట్రీలో ఉన్న ఈ మేజర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇంటెన్సిటీ టార్గెట్ రూల్స్ 2025 ని డ్రాఫ్ట్ చేసి రిలీజ్ చేసింది. అసలు ఈ గ్రీన్ హౌస్ ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక యూనిట్ ప్రొడక్షన్ కి ఎంత పొల్యూషన్ వస్తుందో మెజర్ చేసే ఒక సిస్టమ్. ఈ రూల్స్ ప్రకారం 2023-24 ని బేస్ లైన్ ఇయర్ గా ఫిక్స్ చేస్తారు. అంటే ఆ ఇయర్ లో ఎంత ఎమిషన్స్ వచ్చాయో బేస్ చేసి ఇండస్ట్రీస్ ఫ్యూచర్ లో పొల్యూషన్ తగ్గించాలి. మెయిన్ గా అల్యూమినియం, సిమెంట్, పేపర్, పల్ప్ ఇండస్ట్రీస్ లో 282 ఇండస్ట్రియల్ యూనిట్స్ ని మానిటర్ చేస్తారు. పొల్యూషన్ తగ్గిన ఇండస్ట్రీస్ కి కార్బన్ క్రెడిట్స్ కూడా ఇస్తారు. ఈ క్రెడిట్స్ ని ఇండియన్ కార్బన్ మార్కెట్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇవి ఈ క్లీన్ ఇండస్ట్రీస్ కి ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా కూడా ఉంటాయి. ఈ సిస్టమ్ ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సూపర్వైజ్ చేస్తుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రూల్స్ ఫాలో చేయకపోయినా, బ్రేక్ చేసినా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పెనాల్టీస్ వేయడం కూడా జరుగుతుంది. సో ఈ న్యూ పాలసీ వల్ల డెవలప్మెంట్ తో పాటు ఇండియాలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. క్లీన్ ఎనర్జీకి సపోర్ట్ ఇవ్వడంతో ఫ్యూచర్ జనరేషన్ కి సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే ఇండియా ఒక గోల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్, బై బై.